చాలా మంది నేర్పిస్తున్నారు, రకరకాల ఎక్కడెక్కడ కూడా కోర్సులు ఉన్నాయి. మీ దగ్గర నేర్చుకోవడం అనేది ఎందుకు? మీ దగ్గర నేర్చుకుంటే వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఏంటి స్పెషాలిటీ ఏంటి అని అంట. ఎగ్జాక్ట్లీ. మన దగ్గర న్యూమరాలజీ ఉంది, ఆస్ట్రాలజీ ఉంది, వాస్తు ఉంది. అవును. మూడుని కలిపి మీరు ఒక ఇంటికి వాస్తు చేస్తే, జ్యోతిష్య ప్రకారం వాళ్ళకి డోర్ ఇస్తే, న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ నంబర్స్ని సెట్ చేస్తే వాళ్ళకు వచ్చే రిజల్ట్ అంత ఇంత కాదు. కాబట్టి ఈ మూడుని కలిపి మనం ప్రిడిక్షన్స్ చేస్తున్నాము, ఎవరికైనా రిజల్ట్ ఇస్తున్నాం. కాబట్టి ఈ మూడుతోటి మనం ఏదైనా జయించవచ్చు అన్న స్పెషాలిటీ మన దగ్గర ఉంది. ఇది నేర్చుకుంటే ఈ స్పెషాలిటీ అనేది మీకు ఉంటుంది. మాకు మూడు వచ్చు అన్న కాన్ఫిడెంట్ మీకు ఉంటుంది. ఇంకోటి సార్, న్యూమరాలజీ చాలా వాస్ట్ సబ్జెక్ట్ అంటారు కదా, నిజంగా ఈ తక్కువ రోజులలో నేర్చుకోగలుగుతారా? అదే అంటున్నాను సార్, నేను మాకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా అయితే నేర్పించగలుగుతాం. ఓకే. యాక్చువల్లీ న్యూమరాలజీ ఏంటంటే 1వ సంఖ్య నుండి 9వ సంఖ్య కారకత్వాలన్నీ నేర్చుకోవాలి. తర్వాత ఇయర్ ఫలితం నేర్చుకోవాలి. తర్వాత డెడ్ యాంటీ, స్ట్రెంగ్త్, గ్రాఫాలజీ అన్నీ ఉంటాయండి దీంట్లో. ఓకే. డోర్ నెంబర్ కరెక్షన్ ఉంటుందా సార్? డోర్ నెంబర్ కరెక్షన్ కూడా ఉంటుందండి. డోర్ నెంబర్ కరెక్షన్ కూడా రావాలి వాళ్ళకి ఇది రాదు అనేది కాకుండా అది చెప్తారు, అది చెప్తారు ఖచ్చితంగా. అట్లాగే వర్టికల్ నెంబర్స్. అవునండి, వర్టికల్ నెంబర్స్ గురించి కూడా నేర్పిస్తాం. ఓకే. మొబైల్ న్యూమరాలజీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఫోన్ లేని ఎవరికి ఉండదు కదా. అవునండి, 10 నంబర్లు ఉంటాయి మొబైల్లో. మనకు అప్పట్లో ఎస్టీడీ కోడ్ 040 ఉండేది కదండి. ఆ 040 5 నంబర్లు ఉండేవి మనకు. అయితే ఇప్పుడు మొబైల్లో వచ్చేసి మనకు ఫస్ట్ 5 నంబర్లు ఎస్టీడీ కోడ్. ఇది తెలియదు ఎవరికి. ఫస్ట్ 5 నంబర్లు ఎస్టీడీ కోడ్, అది ఎవరికి ఉండదు. మిగతా 5 నంబర్లే అందరికి ఉంటాయి మనకు. మీరు లాస్ట్ నెంబర్ 9 అనుకోండి, ఆ 9కి బదులు 8 పెట్టండి, ఒక మనిషికి వెళ్తుంది కాల్, వేరే మనిషికి వెళ్తుంది. అదే ఫస్ట్ 5 డిజిట్లలో ఒక్క నంబర్ మార్చి చేయండి, అది అసలు ఎక్కడికి వెళ్తుంది, మనిషికి వెళ్ళదు అది. ఫస్ట్ 5 నంబర్లు ఎస్టీడీ కోడ్ అనమాట. నెక్స్ట్ 5 నంబర్లు వచ్చేసి మన నంబర్లు. ఆ నంబర్లో లాస్ట్లో 4 ఉండకూడదు అండ్ 8 ఉండకూడదు అని ఇట్లా కొన్ని నంబర్లు ఉంటాయి. ఇవన్నీ నేర్పిస్తాం సార్. అట్లాగే సార్, సిగ్నేచర్ కరెక్షన్స్ అనేది చాలా బాగా పాపులర్ ఈ మధ్య కాలం. అది కూడా ప్రాక్టికల్గా నేర్పిస్తారా మీరు? గ్రాఫాలజీ అండి ఖచ్చితంగా పనిచేస్తున్నా. గ్రాఫాలజీ అనేది ఎందుకు పనిచేస్తుంది అంటే, మన మైండ్లో ఉన్నటువంటి థింకింగ్ ఏదైతే ఎనర్జీ ఉంటుందో అది మనం రాతపూర్వకంగా కంప్లీట్ చేస్తాం ఎనర్జీని. ఆ సిగ్నేచర్ అనేది అందుకే మనకు అంత ఇంపార్టెంట్ అంటారు. ఎన్నిసార్లు మనం సిగ్నేచర్ చేస్తామో, మీరు పైనుండి కిందికి సిగ్నేచర్ చేయండి, లైఫ్ అంతా డౌన్ఫాల్ అవుతుంది. కింది నుండి పైకి సిగ్నేచర్ చేయండి, లైఫ్ అంతా హై రేంజ్లో ఉంటుంది. కాకపోతే దాని డిగ్రీస్ ఉంటాయి, డిగ్రీస్ పరంగా ఉంటుంది. ఇంత డిగ్రీస్ మాత్రమే సిగ్నేచర్ పైకి వెళ్ళాలి అండ్ ఇన్ని సున్నాలే ఉండాలి అండ్ ఇలాగే రాయాలి. అన్కంప్లీట్ అక్షరాలు ఎన్ని ఉండాలి, ఎన్ని ఉండకూడదు. ఇనిషియల్ని కలుపుకొని, సపోజ్ సిహెచ్ ఉందనుకోండి, సిహెచ్ రవి శాస్త్రి అని ఉందనుకోండి, సిహెచ్ని కలుపుకుంటే కూడా వాళ్ళకి కరెక్ట్ టోటలే రావాలి. ఓకే. అలా గ్రాఫాలజీ. ఇంకా అసలైన సబ్జెక్ట్ నేమ్ కరెక్షన్, అది నేర్పిస్తారా? ఖచ్చితంగా. నేమ్ అనేదే విధి రాత అండి. ఒక శివాజీరావు గాయక్వాడ్ అనే వ్యక్తి ఈరోజు రజనీకాంత్ అయ్యాడా లేదా? శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారు అయ్యారు. అట్లా మన సినీ ఫీల్డ్లో ఇప్పుడు నాని నుండి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేమ్ కరెక్షన్ చేయించుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే నేమ్లో ఎనర్జీ పవర్ లేకపోతే సాధించలేము. నేమ్ ఈజ్ ఏ విధిరాత అని నమ్ముతున్నారు అందరూ. కాబట్టి ఆ నేమ్ అనేదే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. నేమ్ కరెక్షన్ చేయడం రాకపోతే ఇంకా వేస్ట్ అండి. 100% నేమ్ కరెక్షన్ ఎన్ని డెడ్ యాంటీస్ లేకుండా ఎన్ని విధాలుగా నేమ్ కరెక్ట్గా ఉండాలనేది పర్ఫెక్ట్గా చేసి వాళ్ళకి, యాక్చువల్లీ వాళ్ళు మా దగ్గర నేర్చుకోవడానికి వస్తే ఫస్ట్ వాళ్ళ నేమే వాళ్ళు కరెక్షన్ చేసుకుంటారు. వాళ్ళ ఇంటిని వాళ్ళు సరిగ్గా చేసుకుంటారు, వాళ్ళ జాతకాన్ని వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు కదా, ఫస్ట్ వీళ్ళు గెలుస్తారు అనమాట. ఆస్ట్రాలజీ విషయానికి వస్తే గురుగారు, ఆస్ట్రాలజీ అంటే మేము ఒకటే అనుకుంటున్నాం, మీరు 4 చెప్తున్నారు. ఈ 4 నేర్పిస్తారా మరి తక్కువ టైంలో? అవునండి, ఇది ఖచ్చితంగా చాలా అవసరం అండి. పరాశరి జ్యోతిష్యం
అనేది ఆ, మనకు ఫౌండేషన్ కిందికి వస్తుంది. ఓకే. దీని ఫౌండేషన్ పరాశరి మహర్షి. అవును. ఆయన తర్వాత ఉన్నటువంటి ఋషులు అన్నీ కూడా దాన్ని సవరణ చేశారు. ఓకే. భృగునంది నాడి అంటారు. భృగు మహర్షి నాడీ జ్యోతిషమా? నాడీ జ్యోతిష్యం అని షార్ట్ కట్ గా వచ్చింది ఆ పేరు. అచ్చచ్చ, యాక్చువల్లీ దాని కరెక్ట్ పేరు వచ్చేసి భృగు నంది నాడి అంటారు. ఓకే. భృగు మహర్షి నంది అంటే నందీశ్వరుడి ఓహో. తోటి చేసినటువంటి శాస్త్రం అది. తాళపత్రి గ్రంథాలలో రాసింది. ఓకే. తాళపత్రి గ్రంథ జ్యోతిష్యం కాదది. ఆ, భృగు మహర్షి జ్యోతిష్యం అది. అచ్చచ్చ. ఏళ్ళు పెడితేనే వచ్చేది కాదండి. ఓకే. మన ఒక జాతకుడు పుట్టినప్పుడు గురువు ఎక్కడ ఉన్నాడో జాతకంలో అక్కడి నుండి ఆయన టైం స్టార్ట్ అవుతుంది. ఆ గురువు ఫస్ట్ వెళ్ళి సూర్యుడి కలిస్తే ఈ పుట్టినవాడి తండ్రికి లాభాలు వస్తాయి. ఉమ్, ఆ గురువు వెళ్ళి ఫస్ట్ ఎవరికి శనికి కలిశాడు అనుకోండి, తండ్రికి ఉద్యోగంలో మార్పులు వస్తాయి. గురువు వెళ్ళి చంద్రుడికి కలిశాడు అనుకోండి, అమ్మకి మంచి జరుగుతుంది. ఉమ్. ఇది నాడి చెప్తుంది, మేము నేర్పిస్తాంగా, ఓ, మాకు వచ్చు కదండి. సూపర్. అదే అంటున్నా. తర్వాత భృగునంది నాడి జెమిని ఏం చెప్తుంది? డిగ్రీస్. మనం పుట్టినప్పుడు గ్రహాలు ఎన్నెన్ని డిగ్రీస్ తేడాల్లో ఉన్నాయి. ఓహో. టాప్లో అన్నిటికంటే టాప్లో ఏ గ్రహం ఉంది, అన్నిటికంటే తక్కువలో ఏముంది. ఈ గ్రహాలలో ఒక్క ఘాతకాధిపతి ఉంటాడు. ఈ ఘాతకాధిపతి ఎవరో తెలుసుకొని ఆ ఘాతకాధిపతి నుండి దూరం ఉంటే లైఫ్ బాగుంటుంది. పరాశరి జ్యోతిష్యంలోకి వస్తే మనకు ఇవి ఉంటాయి. ఏది మనకు టోటల్లీ యాంటీ నక్షత్రాలు ఉంటాయి. యాంటీ నక్షత్రాలు అంటే ఇప్పుడు వైనాసిక నక్షత్రం అంటారు. మన జాతకం నుండి 22వ నక్షత్రం అని వైనాసిక నక్షత్రము. ఓకే. మాందిగ్రహం అంటాము, గులిక అంటాము. ఇవన్నీ ఉంటాయి. దీంట్లో డెడ్ యాంటీ కాంబినేషన్ ఇచ్చేవి ఉంటాయి. ఉమ్, ఇవన్నీ కూడా మనకు ఏది దోషకారకమైనది, మనకి ఏది కుదరదు అనేది అన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా పరాశరి నుండి స్టార్ట్ అవుతుంది. ఉమ్. జెమిని తర్వాత నాడి తర్వాత కేపీ ఏంటంటే మీ బర్త్ టైం మీకే సరిగ్గా తెలియదు, మీ జ్యోతిషం ఎక్కడ చెప్పుకుంటారండి? అవును, కరెక్ట్. ఏ? అవును. నువ్వు 10 నిమిషాలు అటు ఇటు అంటే అప్పట్లో గడియారాలు ఏమన్నా అవును, డిజిటల్ గడియారాలా? కాదు కదా. 5 నిమిషాలు అటు ఇటు వంగిపోయి నడిచే గడియారం. అవును, అవును. ఏ జ్యోతిష్యుడికైనా ఈరోజు చెప్తున్నాను, నేను నా దగ్గర ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి, నేను ఎవరి దగ్గర గురువు దగ్గర నేర్చుకున్నాను, నేను ఎవరిని అని ప్రశ్నించి ఆలోచించే వాళ్ళకి అందరికీ చెప్తున్నా. ఆ, ఫస్ట్ బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయడం నేర్చుకోవడానికి రావాలి. ఓ, ఆ వ్యక్తి ఎప్పుడు పుట్టాడనేది నేను డిసైడ్ చేయగలుగుతానండి. అవునా? సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారనుకోండి, ఆ, ఇప్పుడు మీరు 9 గంటల 10 నిమిషాలకు పుట్టానని నాకు ఇచ్చారు, నేను అది టకామని వేసేసి జ్యోతిష్యం చెప్పేస్తున్నా. అది కాదండి జ్యోతిష్యం. ఆ, కేపీ ఆస్ట్రాలజీ దీనికి 100కి 100 తోడుపడుతుంది. ఓకే. కేపీ ఆస్ట్రాలజీ ఏం చేస్తుందంటే సబ్లాట్స్ ఉంటాయి. ఓకే. నక్షత్ర లార్డ్. కేపీ ఆస్ట్రాలజీ మనకు స్టార్ లార్డ్, సబ్ లార్డ్ అని ఇట్లా లార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఆ, సబ్ లార్డ్ని పట్టుకొని ఉప నక్షత్రాధిపతిని పట్టుకొని ఓ, మీరు ఎప్పుడు పుట్టారు, అసలు మీ కారకత్వం ఏంటిది అనేది నేను చెప్పగలుగుతా. బా బా బా. ఇప్పుడు మీరున్నారు, మీకు రాహు అనే గ్రహము చాలా లింక్ అయి ఉంది శ్రీనివాస్ గారు మీకు. ఓకే. ఎందుకంటే కొందరిని మనం చూసి కూడా చెప్పగలుగుతాం. అవునా? రాహు అనే గ్రహం అనేది 24 అవర్స్ మీకు మీ చుట్టూ తిరుగుతుందన్నమాట, మీకు ఫ్రెండ్లీగా. ఓకే. కాబట్టి మీ లైఫ్లో మీరు కావాల్సుకొని మేము ఇదవుతామని పరిగెత్తుకుంటూ రాలేదు. మనకు కొంచెం టైం తర్వాతనే మన ప్రొఫెషన్ డిసైడ్ అవుతుంది. అంతేగా. మీరేమి ఇప్పుడు మా మీడియా రంగంలోకి రావాలని మీరు ముందే అనుకోలేదు. అస్సలు అనుకోలే. అవును. అది మిమ్మల్ని తిప్పింది మీకు రాహు గ్రహం అండి. మీకు సబ్లాడ్ ఖచ్చితంగా టచ్ అయి ఉంటాడు. ఓకే. ఈ సబ్లాడ్ అనేది మీరు 9 గంటల 10 నిమిషాలకు పుట్టారనుకోండి, మీకు సబ్లాడ్ ఏమొస్తుంది, అక్కడ ఏం చూపిస్తుంది? గురువు అని చూపిస్తుంది. ఓకే. మీ కారకత్వాలన్నీ మిమ్మల్ని చూస్తే గుర్తుపట్టడం రావాలి. ఓకే గురుగారు, కానీ ఈ 4 ఒకేసారి నేర్పిస్తే కన్ఫ్యూజ్ అవ్వరా మన వాళ్ళు? అవ్వరండి. అంటే దానికి ఇంటర్లింక్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది. అది అందుకే సింప్లిఫైడ్ సిస్టమ్ ఏమైనా ఉంటుందా దీనికి? ఈజీ టిప్స్, అందుకే కోర్స్. ఓహో, ఓకే. ఎందుకంటే 4 ఒకేసారి అంటే మీరు ఆ, మీరు
ఏంటంటే ప్రేక్షకులకు ఎలాంటి సందేహాలు లేకుండా క్లారిటీ క్వశ్చన్ అడుగుతున్నారు. అందుకే 4 ఒకటేసారి ఎట్లా నేర్పిస్తారు ఎస్ అనేది మెయిన్ పాయింట్ అండి. సో నేను ఇప్పుడు చెప్పే పద్ధతిలోనే మీకు అర్థమవుతుంది. ఓకే ఏంటంటే ఫస్ట్ బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయడం రావాలి. అవును బర్త్ టైం రెక్టిఫికేషన్ ఎట్లా చేస్తున్నా అది కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను. 9-10కి పుట్టాడు అనుకోండి, అక్కడ గురు సబ్లాడ్లో ఉన్నాడని తెలుస్తుంది. కానీ ఈయన కారకత్వం, ఈయన పని అంతా కూడా మీడియా రంగం అనుకోండి మీది. అప్పుడు గురువుని చేంజ్ చేసి రాహుల్లోకి తీసుకొస్తాం. ఓకే అప్పుడు మీ పర్ఫెక్ట్ టైం అనేది పడుతుంది. సూపర్ గురుగారు. నేను ఎట్లాగో నేర్చుకోను కాబట్టి మీ వాళ్ళకి నేర్పించుకోండి.